ఎవర్రా వీళ్ళంతా? బావగారు, మనుషుల్ని చంపిన ఇలాంటి రాక్షసుల కుటుంబంలోంచి నా ఇంటికి కొడులు రావడానికి నేను ఒప్పుకోను. నేను బయటికి పొండి అన్నక ముందే వెళ్ళిపోతాం అంకుల్. మిమ్మల్ని మోసం చేసినందుకు మమ్మల్ని క్షమించండి. జరిగిన దారుణానికి మీ కాళ్ళు పట్టుకుని మన్నించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. క్షమించండి బావగారు. పదమ్మా. సార్, మీరన్నట్టుగా మేము మనుషులు నరికే రాక్షసులమే, కానీ మా అమ్మాయి మాత్రం బంగారం సార్, బంగారం. నీడలాగా నా వెంటపడి నాకు మనశ్శాంతి లేకుండా చేసిన శత్రువు ఈ కత్తి. శత్రువుల్ని ముక్కలు ముక్కలుగా నరికి పగ తీర్చుకోవాలనుకున్నానే కాని ఈ నరికే కత్తే నన్ను నాశనం చేస్తుందని కనిపెట్టలేకపోయాను. నేను ఎంతో మంది ప్రాణాలు తీశాను. నా కోసం ఎంతో మంది ప్రాణాలు ఇచ్చారు. నన్ను క్షమించమని ఆ కుటుంబాల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను. నా ఆస్తులన్నీ నా వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చేస్తున్నాను. అలాగే ఈ సత్య, అమ్మ సత్య, సత్య, అమ్మ ఎక్కడ్రా? సత్య వాళ్ళని నాన్న ఇంట్లో నుంచి పంపించేశారమ్మా. తనేం చేసిందిరా? అయినా ఆవేశంతో ఆయన పంపిస్తుంటే మీరేం చేస్తున్నారా? అందరూ ఇదిగో ఇలాగే చెక్క బొమ్మల్లా చూస్తా ఉండిపోయారమ్మా. కృష్ణ, నువ్వైనా మీ నాన్నగారిని అడిగుండాల్సిందిరా. నాన్న నీకేం అడగాలో తెలియలేదమ్మా. ఏసీ నుంచి కాలు బయటపెట్టిన ఆయన నా కోసం ఎండలో నిలబడ్డారు, గుడిసెలో బతికారు. తన లైఫ్ అంబిషన్ పక్కన పెట్టి నా కోసం ఆయన ఎన్నో మెట్లు దిగారు. నేను ఆడిన అబద్ధం నిజం చేయడం కోసం తన ఇంట్లో తనే పనివాడిగా నటించారు. నా ప్రేమను గెలిపించుకోవాలన్న స్వార్థంతో మిమ్మల్ని అందరిని ఎంతో కష్టపెట్టాను. ఇంకా నన్ను క్షమించే సహనం మీకుందేమో గాని మీ సహనాన్ని భరించే శక్తి నాకు లేదు.
ఇన్నాళ్ళు నా ప్రేమ కోసం మీరంతా మీ సంతోషాన్ని వదులుకున్నారు. ఇప్పుడు మీ అందరి ప్రేమ కోసం నీ సత్యాన్ని వదులుకుందాం అనుకుంటున్నాను. అరవింద్ సార్ బండిది. అన్నా చూడు, బావగారు మీరా? లోపలికి రావచ్చా? గడప దాకా వచ్చిన సంతోషాన్ని రావద్దని ఎవరైనా అంటారా? రండి బావగారు. అమ్మా సత్య, ఎవరొచ్చారో చూడు. బావగారు, సత్య మా ఇంటి కొడులు కావాలి. తప్పకుండా బావగారు. కానీ మీరు మాకు బంధువులు కాకూడదు. చాలా సంతోషం బావగారు. దేవుడి గుడి లాంటి మీ ఇంట్లో నా కూతురికి స్థానం ఇచ్చారు. నా లాంటి వాడికి ఆ ఇంట్లో స్థానం దొరకపోయినా పర్వాలేదు. నా కూతురు సుఖం కోసం మీ ఇంటికి రాకుండా ఉండటమే కాదు, నా చావు కౌరు కూడా మీ ఇంటికి రానివ్వను. అన్నయ్య గారు, అమ్మ సత్య, బయలుదేరదామా? రమ్మా. నా కోసం మీరంతా ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషం అంకుల్. కృష్ణకు మీరెంతో, మా నాన్న నాకు అంతే. మా నాన్న నా కోసం పగ ప్రతీకారం వదిలేశాడు. ఇప్పుడు నా ప్రేమ కోసం ఆయన్ని ఒంటరిగా వదిలేసి వస్తే నాది ప్రేమ కాదు, స్వార్థం అవుతుంది. నాకంత స్వార్థం లేదు. నేను మీతో రాలేదు. నన్ను క్షమించండి. బంధుత్వం వద్దుంటున్నది నాగినీడు మీద కోపంతోను, సత్య అంటే ఇష్టం లేకో కాదు. ఆ వెంకటప్ప నాగినీడు మీద కోపంతో సత్యాన్ని నిన్ను చంపేస్తాడేమోనన్న భయంతో వద్దుంటున్నాను. అసలు ఈ సమస్య అంతా ఆ వెంకటప్పలో వచ్చింది బావా. వాని వేసేస్తే దరిద్రం వదిలిపోద్ది. షటప్! చంపాల్సిన వెంకటప్పని కాదు, వాడిలో ఉన్న దుర్మార్గాన్ని. యాడ్రా మీకు లాయర్ ఉద్యోగాలు? యాడన్నా మసాజ్ సెంటర్లు పెట్టుకొని ఈపులు దోకుంటానండి. అరే, ఒక్క అటెంప్ట్ మర్డర్ కేసులో నా కొడుకుని బయటికి తీసుకురాలేకపోయినారు. ఏం బీకనికిరా మీరు? కత్తిని సమాధి చేసిన ఆ నాగినీడు సమాధి కావాలంటే నా కొడుకు బయటికి రావాలా? పడే. హలో, నమస్తే సార్, నా పేరు శ్రీకృష్ణ, నేను మీ అమ్మాయిని. నువ్వు యా అల్లు అర్జున్కో జూనియర్ ఎన్టీఆర్ కో ఫోన్ చేయబోయి నాకు చేసినట్టున్నావు. నా పేరు వెంకటప్ప, కర్నూలు. కరెక్టే సార్, మీరే నా అభిమాన హీరో. 2 ఏళ్ల క్రితం పని పడ్డ లేకుండా కర్నూలు కొండారెడ్డి బుర్జి చుట్టూ తిరుగుతుంటే మీరే నాకు 30 రూపాయలు ఇచ్చి సాయం చేశారు సార్. 30? నేనే నడిచినారా? అవును సార్, ఆ 30 రూపాయలతో చాలన్ సినిమాలో చిరంజీవి లాగా ఎదిగాను. శివాజీ సినిమాలో రజనీకాంత్లో కొన్ని 100 కోట్లు సంపాదించాను. 100 కోట్లు సంపాదించినావా? ఇప్పుడు ఏమంటావు అబ్బి? నా 30 నాకు ఇచ్చావా ఏమి? అడగటానికి మీకు సిగ్గు లేకపోయినా ఇవ్వటానికి నాకు సిగ్గుగా ఉంది సార్. అందుకే సింపుల్ గా ఓ 100 కోట్లు ఖర్చు పెట్టి మీ పేరు మీద మంచి పనులు చేసి మీకు మంచి పేరు తెస్తాను. ఎవరో నా అభిమానంట కోట్లు ఖర్చు పెట్టి మన ఊర్లో నా పేరు మీద మంచి పనులు చేస్తాడట. ఆడికి మెంటలేమో బావా. అరే థూ, నువ్వు మెట్టలోనివి, మీ నాయన మెట్టలోడు, మీ తాత మెట్టలోడు. నా అభిమానిరా. ఆ వెంకటప్పగాడు పెద్ద ఖతర్నాక్ బద్మాష్ రాక్షసుడు. వాడు మారాడంటే మేము నమ్మం. నమ్మాలి. గొంగళి పురుగు మారి సీతాకోక చిలుకైనట్టు, చంద్రముఖి మారి నాగవెళ్ళైనట్టు మన వెంకటప్ప కూడా మారి బంగారపోయాడు. ప్రేమే మార్గం, సేవే లక్ష్యం అనే శీర్షికతో బతకాలని. అందుకే బియ్యం ఖర్చులకి ఇంటికి 1,00,000 రూపాయలు అమ్మని పంపించాడు. ఇదిగో క్యాష్. బియ్యం ఖర్చులకి 1,00,000? అవును, బియ్యానికి 1,00,000 రూపాయలు ఇస్తే ఉప్పు, కారం, కందిపప్పు, చింతపండుకి ఇంకెంత ఇస్తాడో ఆలోచించండి. ముందు బియ్యం డబ్బులు ఇవ్వండి బాబు. తీసుకోండి.
తీసుకోండి వెంకటప్పకి జిందాబాద్ అనండి. వెంకటప్ప 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 వెంకటప్ప. ఇక ఈ ఊర్లో అనారోగ్యంతో సచ్చేవాడ కనిపించాడు. వెంకటప్ప ఆరోగ్యశ్రీలో ఆరోగ్యం ఫ్రీ. మహానుభావుడు. వెంకటప్ప జలయజ్ఞం. వెంకటప్ప గారు ఈ ఊరికి నీటి కొరత లేకుండా చేశారు. ఏంటి సార్ ఇదంతా? వెంకటప్ప వికలాంగుల సేవా కేంద్రం. అన్నా వెంకటప్ప సంక్షేమ పథకాలతో ఊరు ఓరెత్తిపోతుందన్నా. వెంకటప్ప ఆరోగ్యశ్రీ, వెంకటప్ప గృహకల్ప, వెంకటప్ప అభయహస్తం, వెంకటప్ప 109, వెంకటప్ప జలయజ్ఞం, వెంకటప్ప ఉచిత కరెంటు. వెంకటప్ప బరువుదర్లు కట్టేదా? అన్నా ఈ పథకాలతో ప్రజల్లో నువ్వు దేవుడు అయిపోయావన్నా. అవునా అవునన్నా. పంప మునిగింది. ఏమిరా? ఊళ్ళో నీకు గుడి కడుతున్నారు. గుడి కడతారా? ఏమిరా నాకు దండాలు పెడతాడారు? ఏమని చెప్పినాడు? అట్లా చెప్పినాడా? అట్లే అనుకున్నావాడి. నా కొడుకు పుట్టాడన్నా. అన్నా, నీ పేరే పెట్టుకున్నావు నా పేరా? నా పేరే అల్రా. ఈ బిడ్డకే కాదు బావా, ఊళ్ళో పిల్లలందరికి పేర్లు మార్చేశారు. నా బిడ్డ నిండు నూరేళ్లు బాగా బతకాలని నీ సల్లని చేత్తో దీవించన్నా. ఏంటి బావా కన్నీళ్ళు చిన్నపిల్లాడిలాగా? ఈ చేతులతో మందిని నరకడమే గాని నూరేళ్లు బతకమని ఏనాడు దీవించలేదురా. అవునన్నా, అవును అవును. మీరు మా భద్రాచలం, మీరు మా అన్నవరం, మీరే మా పోలవరం. చక్కెరయ్యలే ఒట్టి పాలు వస్తాడారా? ముక్కుల్లోకి గాలి పోవడంలే. ఈ పాలాభిమానం చూస్తా అంటే ఏడు పోస్తాంది. ఏమిరా ఈ ప్రజాభిమానము? వెంకటప్ప అంటే ఇవాళ మనిషి కాదు బావా, ఇంకేందిరా? దేవుడు. మీ నాయన నాగినేడు కలిసిపోయారనా? మన ఊళ్ళో ఇంకా ఫ్యాక్షన్స్ లేదంటారా? మా నాన్నగారు, మా అమ్మగారు. నమస్తే. నమస్తే అంకుల్. ఓకే ఓకే సార్, ఓకే ఓకే. అరే నో ప్రాబ్లం. అడ్డులే నాయన, వీన్ని అడ్డంగా నరికేస్తా. యాలరా? యాల సంపలరా? ఒక మనిషిని చంపేట అధికారము మనకు ఎవరిచ్చినారు? వాళ్ళు నిన్నేదో మాయ చేశారు నాయన. అవునరా, మాయ చేసి మనిషిని చేసినారు. ఆ తల్లి కడుపులో నువ్వు కత్తి దించితే నిన్ను జైల్లో నుంచి బయటికి రప్పించినేటి ఆ తల్లి కొడుకునే నరుకుతావా? కక్షలు పెంచుకొని భయంతో బతికేదానికంటే కలిసి మెలిసి ధైర్యంగా బతుకుతావని నాకి నిన్ను చంపుతావా? నువ్వు మారకుంటే ఆ తప్పు నిన్ను పెంచినేటి నాదైతాదిరా. ఈ కత్తితో ముందు నా గొంతు నరుక్కుంటా. నరుక్కుంటా 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 నరుక్కుంటా. అరే కత్తి అరే అరే శభాష్. వీళ్ళిద్దరి ప్రేమకు ఒక ఫ్యాక్షనిస్ట్ అడ్డుపడతాడని భయపడినారులే. ఈ పొద్దు నేనే వీళ్ళిద్దరిని కలుపుతాడా. ఫ్యాక్షనిస్టులు మర్డర్లు మాత్రమే కాదు, పెళ్లిళ్ళు కూడా చేస్తారని నిరూపించినా. దండలు కొచ్చారండి రా. ఇవ్వండి.
కాదని మీ అన్నయ్య వేరే అమ్మాయిని తీసుకొచ్చి తన కోడలు చేసుకుంటాడా? వాడిని ఇప్పుడు కడిగి పడేస్తా. అన్నా ఈ బాంబులు ఏం చేద్దాం? ఇంకా యాలరా బాంబులు ఇసిరేయండి. ఏయ్ ఊరంగి ఇసిరేయండి. నాన్న బంగారు మామయ్య వాడు ఎందుకు వచ్చాడు ఇక్కడ? అయ్యో తమ్ముడు అందుకే ఈ నెల్లూరుకి రావద్దన్నానా? నెల్లూరు కాదు, ఇది కర్నూలు తింగరదాన. డాడీ బావకి నాకు మధ్య ఏం లేదా? ఉందే. పదండి పదండి. నా కొంప ముంచావు కదా రాలుడు.